బీజేపీల వైపు చూస్తున్నారు, బీజేపీలోకి వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయనే వార్తలు ఎందుకు వచ్చాయి? ఇప్పుడు తిన్నదరగనోడు గాలినాయాలు ఏదో మాట్లాడుతుంటారు. ఏం అవసరం ఉంది బీజేపీ? నేను టీడీపీలో ఉన్న రోజే చాలా ప్రయత్నాలు చాలామంది చెప్పిండ్రు అందులో పోతే వెళ్తే బాగుంటుందని. ఆ రోజు నాకేమన్నా అడ్డం ఉండేనా? ఈ రోజు ఏముంది? ఈ రోజు నేను కాంగ్రెస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ని, ఎంపీని. ఇంకా బీజేపీలో ఏముంది? ఏమన్నా నరేంద్ర మోడీ ఆయన కుర్షిస్తాడా, అమిత్ షా కుర్షిస్తాడా? నాకు ఒకటి ఏబీపీ బీజేపీ యువమోర్చాలో ఉండే మిత్రులు అనుకో, ఫ్రెండ్స్ అనుకో, చాలామంది సహచరులు అనుచరులు అనుకో, ఇట్లా రకరకాల వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా నా మీద ఉండే అభిమానం కొద్దీ అందులోకి వస్తే బాగుంటుంది అనుకునే వాళ్ళు ఒక సెక్షన్. కేసీఆర్ మీద బాగా కోపం ఉండి కేసీఆర్ ఈపులు విమానం మొత్తం మోగాలంటే రేవంత్ అన్న బీజేపీలో చేరి మోడీతో కలిసి కేసీఆర్ని ఉంగబెట్టి బాగా మెత్త గుద్దితే బాగుండు అనుకునే వాళ్ళు ఇంకొక రకం ఉంటుంది. నేనంటే ఇష్టపడే వాళ్లకు ప్రస్తుతం మోడీ ఉన్న పరిస్థితిని చూసి రేవంత్ అన్న మోడీ జమ అయితే కేసీఆర్ పెళ్లి అవుతుంది అనుకునేటోళ్ళు, కావాలని కోరుకునేటోళ్ళు, అర్జెంటుగా కేసీఆర్ పెళ్లి చేద్దాం అనుకునేటోళ్ళు కోరికలు. ఆ పార్టీలనే ఉండి మనం అంటే ఇష్టపడే వాళ్ళు ఇళ్ళకి వస్తే మేము అందరం కలిసి పని చేయొచ్చు కదా అని ఇట్లా రకరకాల పరిస్థితుల వల్ల ఇట్లాంటి చర్చలు జరుగుతుంటాయి. రాజకీయాలలో సహజం ఇవన్నీ. దాన్ని ఏం పెద్దగా అంత సీరియస్గా తీసుకోవాల్సిన విషయం కాదు. అదంతా కూడా మనం అంటే ఇష్టపడే వాళ్ళు మాట్లాడుకుంటున్న వ్యవహారం.